మనం ధ్యానం చేసుకుందాము. కొద్దిసేపు మనసు పెట్టి వాక్యం పైన మీ ఆలోచన ఉంచి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అది మన సహోదరుల మధ్యలో విషాదకరమైన సంగతి జరిగిందని ఇప్పుడే వచ్చినాం. కానీ కొద్దిసేపు ఇక్కడ కూర్చున్న మనం జాగ్రత్తగా ఆ వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధానంలో కొంచెం బలపరచబడడానికి ప్రయత్నం చేద్దాం. యథావిధిగా మనం చదువుకున్న వాక్య భాగానికి వెళ్దాము. గత దినాన్న దేవుని వాక్యం చదువుకొని మనం ధ్యానం చేస్తున్నాము. ఏం చదువుకుంటున్నాం గుర్తుందంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఈ పాటికి మీకు కంఠపాఠం అయిపోయి ఉంటుందేమో కదా, వచ్చేసిందంటారా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎలా ఉండడానికి? యేసయ్యలా ఉండడానికి, యేసయ్యలా బతకడానికి మనం అన్ని విషయములలో ఎదుగుదాం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును కలిగి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధానానికి వచ్చినామో, మనం ఆయనలా బ్రతకడానికి మాత్రమే వచ్చాము అన్న సంగతి మర్చిపోకూడదు. అసలు క్రైస్తవులు అంటే అర్థం ఏంటి అని కానీ ఆలోచన చేస్తాం. మనమంతా ఎవరు క్రైస్తవులు కదా, మనమంతా ఎవరు క్రైస్తవులు. ఈ మాటకి సరైన డెఫినేషన్ బైబిల్లో లేదు కనుక ఈనాడు ఆ మాటను బట్టి రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటున్నాయి. నిజానికి క్రైస్తవులు అన్న మాట బైబిల్లో ఉందా అని కానీ ఆలోచన చేస్తే ఉందా అండి? క్రైస్తవులు అన్న మాట ఇట్లా అన్నారు కొంతమంది. ఏమో గుడ్, మంచి మాట. 3 సార్లు మాత్రమే ఈ మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ఏ మాట? క్రైస్తవులు అన్న మాట కనబడుతుంది. అది మొట్టమొదట అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో 26వ వచనంలో కనపడుతూ వస్తుంది. ఎందుకు ఆ మాట క్రైస్తవులు అని పిలిచారు అంటే, క్రైస్తవులు తమ కోసం తాము పెట్టుకున్న పేరు కాదది. అన్యజనులు, దేవుని ఎరుగని ప్రజలు శిష్యులను చూసి ఈ వారి కోసం మాట్లాడుతూ వీళ్ళు క్రైస్తవులు అని అన్నారు. ఎందుకు అన్నారు ఆ మాట అంటే, వారికి అర్థమైంది. వినండి, నా వైపు చూస్తా వినండి, మీరు మాట్లాడుకోకుండా నా వైపు చూడండి. వారికి ఏమర్థమైంది అని అంటే, ఈ శిష్యులను చూస్తే వీరి జీవిత విధానం అంతా కూడా అంతకుముందు సిలువేయబడి చనిపోయిన యేసుక్రీస్తులా ఉంది. వాళ్ళను చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన, వారి మాట, వారి యొక్క జీవిత క్రమం అంతా చూస్తుంటే వాళ్ళకి కనపడిందల్లా ఎవరనంటే, అంతకుముందు తాము సిలువేసి చంపేసిన యేసయ్యే కనబడ్డారు గనుక వారి జీవితంలో. అందుకని వీరు యేసులా నడుచుకునేవారు, క్రీస్తులా జీవించేవారు అని అర్థం ఇచ్చేటట్లు క్రైస్తవులు అన్నమాట పిలిచారన్నమాట. క్రీస్తులా ప్రవర్తించేవారని చెప్పి క్రైస్తవులని పిలిచినారు. నిజానికి అదేమన్నా కిరీటంలా చెప్పారా, వాళ్ళకి ఘనత వచ్చేటట్లుగా చెప్పారా అంటే కాదంటాడు పేతురు గారు. అది వాళ్ళ ఘనత కోసం చెప్పిన మాట కాదు, వారు అవమానపరచడానికి అదొక పేరు పెట్టారు వాళ్ళకి.
అందుకనే పేతురు తన పత్రికలో మిగిలిన 2 సార్లు క్రైస్తవులు అన్నమాట పేతురు రాస్తారు పత్రికలో. అక్కడ ఏమంటాడంటే, మీరు క్రైస్తవులు అనబడుతున్నందుకు సిగ్గుపడనక్కర లేదు అన్నమాట చెప్తాడు. ఎందుకంటే వారేదో మిమ్మల్ని అవమానం చేయడానికి, హేళన చేసి గేలి చేయడానికి ఆ పేరుతో పిలుస్తున్నందుకు ఆ పేరును బట్టి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటాడు. మీరు గర్వపడండి అన్నమాట చెప్తూ వస్తాడు. కనుక మనము క్రైస్తవులము అన్నమాట చెప్తూ ఉంటున్నామనంటే వీఆర్ ద ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తును ఇమిటేట్ చేస్తున్న వాళ్ళం. మనం అంటే క్రీస్తును పోలి నడుచుకుంటూ ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా జీవించాడు అవన్నీ చూస్తూ అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఈ దినాల్లో మన వాళ్ళు చాలా మందిని ఇమిటేట్ చేస్తున్నారు, అవును కదా. ఓ మంచి యాక్టర్ వస్తే వాడు ఎట్లా బాల్ కట్ చేసుకున్నాడు, వీళ్ళు అట్టే కట్ చేసుకోవాలా, వాడు ఎట్లాంటి బట్టలు వేసుకున్నాడు, వీడు అట్లాగే బట్టలు వేసుకోవాలా. సినీ యాక్టర్స్ వాళ్ళు ఎలా బట్టలు వేసుకున్నారు, సిరిగిపోయిన బట్టలు కదా, అయితే అది ఇప్పుడు ఆ ట్రెండ్ ఎక్కువ అయిపోయింది కదా, ఖరీదు కూడా ఎక్కువైందంటే వాటికి. ఈ మామూలు అంత బాగున్న బట్టల కంటే సిరిగిపోయిన వాటికి బాగా ఖరీదంట. ఎందుకలాగా? ఎవరినో ఇమిటేట్ చేయడం కోసం, ఎవరినో అనుసరించడం కోసం ఈ పనులన్నీ చేస్తూ ఉంటున్నారు. ఒకరోజు బెంగళూరులో నేను ప్రార్థన, అక్కడ మన సంఘం ఉంది, అక్కడ ప్రతి మొదటి ఆదివారం నేను అక్కడ శనివారం అక్కడే ఉంచాను. ఆ శనివారం నేను వెళ్ళినప్పుడల్లా ఒకరు వాళ్ళ ఇంట్లో ఒక సపరేట్ గదే పెట్టారు, పాస్టర్ గారి గది గారిని. నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉంచాను కుటుంబం. అయితే అందులో మంచి పిల్లోడు యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు అంటే చిన్న పిల్లోడు, 8 సంవత్సరాలు, ఇప్పుడు వాడికి 15 సంవత్సరాలు వచ్చినాయి. 8 సంవత్సరాల వాడికి వాడిని తీసుకెళ్ళి వాళ్ళ నాయన, ఆ నాయన ఎవరో కాదు, మళ్ళీ అక్కడ మన ఆ సంఘానికి మూల స్తంభం లాంటాడు, సంఘ పెద్ద, అంత మూల స్తంభం లాంటాడు. ఆయన తీసుకెళ్ళి ఆ అబ్బాయి కటింగ్ చేసుకొని శుక్రవారం, నేను శనివారం వెళ్తాను అడిగి శుక్రవారం వాడికి కటింగ్ చేయించి తీసుకొచ్చిన. వాడు వచ్చి చూసిన తర్వాత నేను వెళ్ళాను రూమ్లోకి. ఆ రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళు ఆ పిల్లడు వచ్చినాడు, అంకల్ ప్రైజ్లో ఉన్నాడు అని అన్నాడు. ఒకసారి వాడి జుట్టుకే చూసి ఏంట్రా ఇది అని అన్నాడు. అబ్బాస్ కటింగ్ అని అన్నాడు. ఏమంటారు? అబ్బాస్ కటింగ్ అని అన్నాడు. ఎవరు చేశారు నీకు అని అంటే, మా నాన్నగారు చేయించుకొచ్చారు అంకల్ అని అన్నాడు. పిలిచాను, మీ నాన్నగారు అని అన్నాను. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో కెమెరామ్యాన్గా పనిచేస్తాడు బెంగళూరులో. వచ్చినాడు. సార్ చెప్పండి ఏం పిలిచారంట. నీవోడు జుట్టు చూస్తుంటే నాకు ఒక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు అని అన్నాడు. అబ్బాస్ కటింగ్ సార్ అని అన్నాడు. ఎవడు చేయమన్నాడు? అలాగే ఎవడు చేయమన్నాడు? నీ పిల్లోడు ఒక సంఘ పెద్ద కొడుకని సంఘంలో నిలబడితే వీడిని చూసి సంఘంలో మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? మన మాదిరే లేకపోతే వాళ్ళకి ఏం చెప్తారు అని చెప్తే అలా సంతోషంగా వెలిగిపోయే ముఖం కాస్త మాడిపోయింది. ఆయన, నీ ముఖం మాడిపోయినా పర్లేదు నాయన, జాగ్రత్త. ఎవరిని ఇమిటేట్ చేస్తున్నావు? యేసయ్యని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయి. అంతకు మించి నీ హీరో ఇంకెవ్వరూ లేరు. వెంటనే అది తీసుకుపోయి సాయంకాలం కల్లా గుండు కొట్టించుకొచ్చినాడు. ఇంకా తప్పదు కదా, దాన్ని ఇంకో షేప్ చేయడానికి లేదంట. గుండు కొట్టించుకొచ్చి సరే అయ్యా తప్పైంది, అయిపోయినాడు. ఇప్పటికీ వాడి కట్టింగ్ కొంచెం పొజిషన్గానే ఉంచాడు. అయిపోయి మనం ఎవరిని ఇమిటేట్ చేస్తున్నాం? యేసయ్యను చూస్తూ యేసయ్యలా బ్రతకడానికి మనం ఒక తీర్మానానికి వస్తే, రక్షణలోనికి వచ్చిన మనం ఆయనను పోలి నడుచుకోవడం, ఆయనను అనుసరిస్తూ బ్రతకడం అనేటటువంటిది మనకు ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం అవ్వాలా. అందుకనే అంచాడు పౌలు గారు, ఏమంచాడనంటే, మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదాం.
ఏ విషయంలోనికి వచ్చినా యేసయ్య ఇట్లనే ఉండేవాడండి, నేను అందుకే ఇట్లాగే ఉంటున్నా అన్న మాట చెప్పగలిగేటట్లు అన్ని విషయములలో యేసయ్యలా ఉండడానికి ఎదుగుదాం. నేను ఒక 3 మాటలు చెప్తాను, 3 వివరించను కానీ మీ మనసులో పెట్టుకోనండి. యేసయ్యలా ఉండడం అంటే ఎలాగా? ఆయనలా ఉండలేం మనం, కొన్ని విషయాల్లో ఆయనలా ఉండలేం. ఆయన దేవుడు, అవును కదా? యేసయ్య ఎవరు? దేవుడు. ఆయన మనం కూడా దేవుడిలా ఉండిపోతామా? ఉండలేం. నేను కూడా దేవుడిని అని చెప్పలేం. ఆయన మెస్సయా అని పిలువబడ్డాడు, నువ్వు కూడా మెస్సయా పిలువబడతావా? పిలువబడలేం. ఆయన పోయి ఆ కుష్ఠరోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టినాడు, శుద్ధి చేశాడు, అనేక అద్భుతాల సూచక క్రియలు చేశాడు. నువ్వు కూడా అలా చేయగలవా? చేయలేవు. యేసయ్య చేశాడండి, నేను కూడా చేసేయాలి కదండి ఆయనకు లాగా, నేను అన్ని విషయాలు ఎదగాలంటే కాదండి. ఆయన సిలువలో మరణించిన, నువ్వు కూడా వెళ్ళి సిలువ వేసుకొని చనిపోతావా? చేయలేవు కదా. అఫ్కోర్స్ దేవుడు ఆ భాగ్యం ఇస్తే అది గొప్ప ధన్యత అనుకోనండి. ఆ భాగ్యం ఇస్తే ఆ సంఘకాలంలో చాలా మంది సిలువేయబడి చంపబడి ఉంటున్నారు క్రీస్తుకు హతసాక్షులుగా. ఆ ధన్యత కొందరికి, అందరికి ఉండదు. క్రీస్తుకు హతసాక్షులుగా చనిపోవడం అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక 3 మాటలు చెప్తాను అన్నాను కదా, 3 మాటలు మీ మనసులో పెట్టుకోనండి. మన క్యారెక్టర్ యేసయ్యలా ఉండాలా అంటే నీ యొక్క జీవిత లక్షణం, నువ్వు జీవించే జీవిత లక్షణం ఎలా ఉండాలా? యేసయ్యలా ఉండాలా. అలా యేసయ్య ఎలాంటి లక్షణం కలిగి ఉంటున్నాడో, ఐ మీన్ యువర్ యాటిట్యూడ్, నీ గుణ లక్షణం ఎలా ఉండాలా? యేసయ్య గుణ లక్షణం లాగా ఉండాలా. అంటే దాని అర్థం ఏంటనంటే, హౌ హీ ఫీల్స్ యూ హ్యావ్ టు ఫీల్ లైక్ హిమ్. ఆయన ఎలా ఫీల్ అవుతా ఉంటున్నాడో అలాగే నువ్వు అలాగే చేస్తుండడం, అలాగే నీ ఆలోచన తీరు, నీ ప్రేమ, నీ యొక్క ఏమంటాం దాన్ని, నువ్వు ప్రేమించే విషయంలో, ఇతరుల పట్ల దయ చూపించే విషయంలో, లేకపోతే సమాధానం కలిగి ఉండే విషయంలో, సంతోషపడే విషయంలో, ఇతరుల పట్ల సింపథెటిక్గా బ్రతకడే విషయంలో నీవు ఎట్లుండాలి? అలాగే దయ, కనికరం, ప్రేమ, అనురాగం, ఇవన్నీ కూడా ఆయన గుణలక్షణానికి సంబంధించిన ఆ యాటిట్యూడ్ నువ్వు కూడా కలిగి ఉండాలా. మొదటిది క్యారెక్టర్. రెండో మాట ఏమంటే యువర్ కండక్ట్. నీ యొక్క కండక్ట్ ఎలా ఉండాలంటే, కండక్ట్ అని అంటే ఇక్కడ నా ఆలోచన ఏమంటే హౌ యు యాక్ట్, నీ యొక్క ప్రవర్తన, నువ్వు ఎలా యాక్టింగ్ ఉందో, నీ యాక్షన్ ఎలా ఉందో, యేసయ్య ఎలా అయితే ఆయన ప్రవర్తన ఉండెనో నీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలా. నువ్వు చేసే పని ఆయన ఏం చేశాడో అలాగే నువ్వు చేస్తూ ఉంటే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది అన్నమాట. ఆయన నడుచుకున్నట్లు నీ గుణలక్షణం ఆయనకులాగా ఉండాలా. నీ యొక్క ప్రవర్తన, నీ యాక్షన్ కూడా ఎవరికిలాగా ఉండాలా? ఆయనకులాగే ఉండాలా. ఒక మాట చదువుదామా బైబిల్లో? నేను ఇక్కడ అసలు మీకు రిఫరెన్స్ చూపించకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మనకు చూస్తే అర్థమవుతుంది, కొంత రిఫరెన్స్ చూస్తే కొంత అర్థమవుతుంది. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు ఇలా ఉన్నాయి. 21-22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఎక్కడంచా మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏ మాదిరి అంట? ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, కనబడలా. ఆయన పాపం చేయలేదు, అందుకనే మీ యాక్షన్ కూడా ఎలా ఉండాలా? పాపము లేకుండా ఉండాలా. మీ పాపము లేకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం మీ క్రియలలో కనబడుతూ ఉండాలా. ఆ పరిశుద్ధత అనేటటువంటిది, సిన్లెస్నెస్ అనేటటువంటిది మనల్ని చూసినప్పుడు, యేసయ్యను చూస్తే ఎలా అయితే పాపరహితుడిగా కనపడ్డాడో, నిన్ను కూడా ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు నిన్ను చూస్తే నువ్వు కూడా ఎలా కనపడాలా? అంతే అంటాడు కదా,
యేసయ్య మన కొరకు చనిపోయినాడంట, సిలువలో మరణించినాడంట. ఎందుకోసం అనంటే, మీరు ఎఫ్సి పత్రికలో ఉంటే అక్కడ అంచాడు మాట. మనం ఒకనాడు ఆయన దగ్గర నిలవబడతామంట. ఆయన దగ్గర నిలవబడినప్పుడు పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కలంకులుగా ఆయన ఎదుట నిలవబడాలని 5వ అధ్యాయం 27వ వచనం చివరి భాగంలో చెప్తూ వస్తాడన్నమాట. మనము కూడా ఆయనకు వలె పరిశుద్ధులముగా జీవించాలని, నిలవబడాలని, ఆయన సన్నిధిలో ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. మొదట క్యారెక్టర్ ఆయనకు లాగా ఉండాలా, రెండవది కండక్ట్ ఆయనకు లాగా ఉండాలా, మూడవది చెప్తా యువర్ కన్విక్షన్స్. యువర్ కన్విక్షన్స్ అంటే ద వే యు థింక్, హౌ యు థింక్, నీ ఆలోచన తీరు ఎలా ఉండాలా? యేసయ్యలా ఉండాలా. యేసయ్యలా నీ ఆలోచన తీరు ఉంటే బాగుంటుంది. యేసయ్య ఎలా ఆలోచించాడు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉండే, నీ ఆలోచన విధానం కూడా అలాగే ఉండాలా. ఆ విధంగా నువ్వు ఎదిగినప్పుడు నీ క్యారెక్టర్, నీ కండక్ట్, నీ కన్విక్షన్స్ అన్నీ కూడా యేసయ్యలా ఉంటున్నాయి అని అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు చెప్పగలవు, మనం సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో, ఈ అన్ని విషయాలలో మనం ఎదుగుతూ వస్తాం. కన్విక్షన్స్, ఆయన ఎలా ఆయన కలిగి ఉన్న మనస్సు, అదే అంటాడు కదా కొలసీలకు రాసిన పత్రికలను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంచాడు. 2వ అధ్యాయం 5వ వచనం ఏమంచాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి మనస్సే కలిగి ఉండండి. మీ మనస్సు మారి నూతనమై రూపాంతరం చెంది యేసయ్యలా మారడం. ఎలా మారాలా మీ మనస్సు? యేసయ్య మనస్సులాగా మీ మనస్సు మారి, అది మారి రూపాంతరం చెంది ఏ రూపంలోనికి రావాలా? క్రీస్తు యేసు రూపములోనికి రావాలా. అలా వచ్చి ఆ రూపంలోనికి నీ మనసు వచ్చినప్పుడు నీ కన్విక్షన్స్ అన్నీ కూడా ఆయన ఏం చెప్పాడో నేను అలాగే చేస్తా, ఆయనకు వేరుగా నేనేం చేయను, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేను బ్రతుకుతా. నా కన్విక్షన్ అంతా కూడా యేసయ్య కన్విక్షన్ ఎలా ఉందో, ఆయన ఎలా థింక్ చేస్తున్నాడో నేను కూడా అలాగే థింక్ చేస్తా, నేను కూడా అలాగే ఆలోచన చేస్తా. అంతకు మించిన ఆలోచన తీరేముండదు. ఒక మాట చెప్తా అండి, మీ యాటిట్యూడ్ ఏదన్నా చూపిస్తున్నప్పుడు యేసయ్య కూడా ఇలాగే చూపించాడా? మీకు అర్థమవుతున్నాయి అన్నమాట. యేసయ్య కూడా ఇలాగే తన యాటిట్యూడ్ చూపించారా? ఆయన అలా చూపించకపోతే నేనెందుకు అలాగా చూపించాలా? ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ యొక్క సమాధానము, ఆ తగ్గింపు, ఆ దీనత్వము, ఆ కంపాషన్, ఆ యొక్క కనికరం, ఇవన్నీ కూడా యేసయ్య చూపిస్తూ వచ్చారు కదా. నేనెందుకు అలా చూపించలేకపోతున్నా? ద్వేషం, కోపం, పగ, ఈర్ష, ఇవన్నీ లోపల ఉంచుకొని ఎలా నేను యేసయ్యలా బతుకుతున్నానని చెప్పగలను? వాట్ ఈస్ మై క్యారెక్టర్, మై యాటిట్యూడ్ యేసయ్యలా ఉందా? నా యాక్షన్, నా కండక్ట్, నేను చేసే పని ఇలాగే చేశాడా యేసయ్య? నేనేం చేస్తున్నానో, నా ప్రవర్తన ఎలా ఉంటున్నదో అలాగే యేసయ్య చేస్తూ వచ్చారా? అలా చేస్తే, ఆయన చేసినట్లు నువ్వు కూడా చేస్తే పర్వాలేదు. నువ్వు చేసేది ఆయన చేసిన దానికి సరిపోతలేకపోతే ఆగు కాస్త. హౌ హీ ఫీల్స్, హౌ హీ యాక్ట్, హౌ హీ థింక్. ఒకవేళ ఆయన ఆలోచించాల్సి వస్తే ఏం చేస్తావు? నా ఆలోచన అంతా కూడా నా ఆలోచన కాదయ్యా, తండ్రి ఆలోచనే నా ఆలోచన. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒకవేళ అయ్యా ఆగు, నేను నీ దగ్గర ఒక మాట నేర్చుకోవాలనుకుంటున్నా. నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆలోచన అంతా నీ అంతట నువ్వే చేస్తున్నావా, ఇంకేమైనా ఉందా అని అడిగితే ఆగయ్యా, నా అంతట నేనేమీ ఆలోచించడంలా చేయడంలే, నేనంతా చేసేది నా ఆలోచన అంతా కూడా
నా తండ్రి ఏం ఆలోచించాడు, ఆయన ఏం చెప్పాడు, ఆయన నా పట్ల ఆయన ఇష్టం ఏంటో అది మాత్రమే నేను చేస్తున్నా, అంతకు మించి నేనేమి చెయ్యడంలా. ఈరోజు ఆ మాటకు వస్తున్నా. నేను కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. యేసయ్య ఏం చేశాడు, వాట్ ఈస్ హిస్ కన్విక్షన్ అని కానీ ఆలోచన చేస్తే తండ్రి చిత్తం ఏముంటుందో అది మాత్రమే చేశాడు, నెరవేర్చడం. అంతకు మించి నా ఇష్టం అంటూ ఏమీ లేదండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనల్ని భూమి మీదకి పంపించిన దేవుడు, సృష్టించి లోకంలోనికి పంపించిన దేవుడు, ఆయన చిత్తం ప్రకారంగా బ్రతకడానికి మనల్ని భూమి మీదకి పంపిస్తే మనం ఎవరిష్టానుసారంగా బతుకుతున్నామండి? నాకు ఇలా చేయడం ఇష్టమైందండి, ఇది నా ఇష్టం అండి, ఇలా మాట్లాడడం నా ఇష్టం, ఇలా చేయడం నా ఇష్టం, ఇలా బ్రతకడం నా ఇష్టం అంటూ చెప్తాను కదా. నేను మాట అంటా, నీ ఇష్టమా దేవుని ఇష్టమా? ఎవరిష్టం అండి? సరే యేసయ్య దగ్గరికి వద్దాం. మనం ఏం చేసినా ఎవరిలాగా చేయాలనుకుంటున్నా, మనం అన్ని విషయములను ఎలా ఎదగాలంట? యేసు వలె ఉండుటకు మనం అన్ని విషయములను ఎదుగుతామని అంటాం. సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. మనం అన్ని విషయములలో అంటే యేసు వలె ఉండడం అంటే ఆయన కన్విక్షన్ ఏంటంటే తండ్రి చిత్తమే నెరవేర్చాలి. బైబిల్లో నన్ను చూపించమంటే యేసయ్య తండ్రి చిత్తానుసారంగానే చేశాడండి ప్రతిదీ అని చెప్పడానికి బైబిల్ చూపించండి నాకు అని అంటే చాలా వచనాలు చూపిస్తాను నేను. కావాలంటే చూడండి, కొన్ని వచనాలు చెప్తా, కొన్ని చెప్తా మీకు. ఆ బైబిల్లో యేసయ్య ఏం చేశారు, తన ఇష్టమా దేవుని ఇష్టమా అన్న విషయాన్ని కానీ చూస్తే ఇలా అంచాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. బైబిల్ చదవగలిగిన వారు చాలా ఉన్నారు మీ దగ్గర. 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు ఆహారం. నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చడమే, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారం. నీకేమైనా ఆకలి దప్పులు ఉన్నాయా అని అడిగితే ఆయన ఏమంచాడని అంటే, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చడం తప్ప నాకు వేరొక ఆకలే లేదని అంచాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను. నేను వచ్చింది ఎందుకు వచ్చినానంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాను కనుక ఆయన చిత్తం నెరవేర్చడమే నా ఆకలి తీర్చుకోవడం. 6వ అధ్యాయం, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. 38 నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చా. ఎందుకు వచ్చినాడంటే పరలోకం నుంచి దిగి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చడానికే పరలోకము నుండి నేను దిగి వచ్చాను. నా ఇష్టం కాదు. నేను ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది ప్రవర్తించినా ప్రతిదీ కూడా నా తండ్రి చిత్తమే తప్ప నా ఇష్టం కాదంచాడు. 5వ అధ్యాయం 30వ వచనం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం. నా అంతటా నేనేమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నా. నేను విన్నదే తీర్పు తీర్చుతా ఉన్నా. నన్ను పంపిన వాడి చిత్త ప్రకారమే చేయబడతా. నేనేం చేసినా, ఏమి చేయాల్సి వచ్చినా నా అంతటా నేనేం చేయడంలా, నన్ను పంపిన వాడి చిత్తమే చేయగోరుతా. ఆయన ఇష్టమే చేస్తా. ఏదన్నా చేస్తున్నానంటే నా ఇష్ట ప్రకారంగా చేయడం కాదు, నన్ను పంపిన వాడి చిత్త ప్రకారంగా మాత్రమే నేను చేస్తా ఉన్నా. అక్కడే 36వ వచనానికి రండి, కిందకి కొంచెం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చి.
ఆ క్రియలే సాక్ష్యం చెప్తా ఉన్నాయి. ఈ క్రియలు ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు నాకు. అవే నేను చేస్తున్నా. తండ్రి నేను చేయడానికి ఏ పని ఇచ్చాడో ఆ పనే చేస్తున్నాను కనుక నేను చేస్తున్న ఈ పని, ఈ క్రియలే నన్ను దేవుని దగ్గర నుంచి వచ్చినా నేనని ఆ క్రియలే నాకు సాక్ష్యం చెప్తా ఉంటున్నాయి. అయ్యా ఏం చేస్తున్నావు? తండ్రి ఏం చెప్పాడో అదే చేస్తున్నా. నా అంతటా నేనేమి చేయడంలా. 14వ అధ్యాయం 31వ వచనం, అంటే చివరి వచనం. 14వ అధ్యాయం 31వ వచనం. నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేస్తాను. దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. నేను వచ్చేటప్పుడు నాకు చెప్పాడు కనుక ఆయన నాకు ఏం చెప్పాడో అదే చేస్తున్నా. చేయడానికి ఏ పని ఇచ్చాడో ఆ పని చేస్తున్నా. ఆయన చెప్పిందే చేస్తున్నా. ఆయన చెయ్యమన్నదే చేస్తున్నా. అంతకు మించి నా ఇష్టాన్ని నేనేమి ఎన్ని వచనాలు చాలా చూపించాను. ఇంకా చూస్తారా? బైబిల్లో చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. 26వ అధ్యాయం. యేసయ్య గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేస్తూ అంచాడు, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. 42వ వచనంలో కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. చాలు మనకున్న వచనాలు. ఎన్ని వచనాలు చూసినా మనకు అర్థమయ్యేది ఒక్క మాట, యేసయ్య ఈ లోకంలో తండ్రి చిత్తమే నెరవేర్చాడు. ఇప్పుడు నీవు కూడా ఎలా ఉండాలని? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగాలనుకుంటే నువ్వు కూడా ఏం చేయాలా? ఆయన చిత్తం నెరవేర్చాలి. మరి మనం ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాము? ఆలోచించండి. ఎవరిష్టం మనం నెరవేర్చండి? నా ఇష్టం అనుకొని చేసిన పనులు ఎన్నండి. కొన్నిసార్లు నాకు ఇష్టమైతే తప్ప అసలు ఏది జరగదు. అది ఎంత ప్రయోజనకరమైనదైనా సరే నాకు ఇష్టం లేదండి అంతే అని అంటారు. దేవుడు చెప్పాడండి అంటే నాకు ఇష్టం లేదు కనుక నేను చేయను. అవునా కదా? కుటుంబాల్లో కూడా ఇలాంటివే చూస్తూ వస్తాం. పిల్లల్లో కూడా ఇలాంటివే చూస్తాం. నా ఇష్టం డాడీ. ఆలోచించండి. దేవుడు నిన్ను భూమి మీదికి పంపించింది. నిన్ను పంపించినప్పుడే నువ్వేం చేయాలో, ఎలా బతకాలో ఆయన తన చిత్తాన్ని తన గ్రంథంలో రాసి ఉంచుకున్నాడంట. నువ్వు భూమి మీదికి రాకమునిపే చెడ లేదంటారా? ఏమోనండి మాకేం తెలుసు అంటారా? నువ్వేం చేయాలో, ఎలా బ్రతకాలో, నీ జీవిత కాలం అంతా ఆరంభము మొదలుకొని, ఆ ఫస్ట్ డే మొదలుకొని నీ డెత్ డే వరకు కూడా నువ్వు ఏం చేయాలో ప్రతిదీ తన గ్రంథమందు రాసుకొని ఉంచి మరీ నిన్ను భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు నీ ఇష్టం చేయాలా? ఎక్కడుందో మనం కొంచెం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. వచనం చూపిస్తారండి. 139వ కీర్తన, 139వ కీర్తన 16వ వచనం చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో, నా దినములన్నీ నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినాలన్నీ కూడా నీ గ్రంథంలో లిఖించబడి. అంటే దేవుడు రాసి పెట్టాడు ఏ రోజు నువ్వేం చేయాలా, ఏ రోజు నీ జీవిత ప్రవర్తన, నీ బ్రతుకు ఎలా ఉండాలో అది ఆయనకు తెలుసు. ఆయన ఆలోచించి అలాగే చేస్తూ వచ్చాడు. కానీ ఒకవేళ భూమి మీదకి వచ్చినాక నాకు కూడా ఒక ఇష్టం ఉంది కదా, నాకు కూడా ఒక స్వచిత్తం అనేటటువంటిది ఉంది, దాన్ని నేను యాక్టివ్గా ఉపయోగించుకుంటాను అనుకొని దేవుని చిత్తాన్ని ప్రక్కకు పెడితే ఏమవుతాం?
యేసయ్యలా బతకడం నీ వల్ల కాదు. ప్రియమైన విశ్వాసులరా, మరి నీ పట్ల దేవుని చిత్తం ఉంది కదా, ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలా. ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతికినప్పుడే యేసయ్యలా నువ్వు ఎదుగుతుంటున్నా. నేను ఇక్కడ ఆయన చిత్తం ఏంటి నీ పట్ల అన్న విషయం కోసము, సరే యేసయ్య ఆయన దేవుని చిత్తాన్ని చేస్తూ వచ్చాడు, నెరవేరుస్తూ వచ్చాడు కదా, నీవు కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలని దేవుని వాక్యం మనకు చెప్తున్న చాలా వచనాలు ఉన్నా. ఒక 4 చూపిస్తా, మీరు నోట్ చేసుకోనండి. నువ్వెలా బతకాలో, ఏది నీ పట్ల దేవుని చిత్తమో చక్కగా బైబిల్ వివరిస్తూ ఉంటున్నది. దాని ప్రకారంగా మనం ఉన్నప్పుడే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. అలా చేసినప్పుడే యేసయ్యలా నువ్వు ఎదుగుతున్నట్లు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. అంటే 15వ వచనం ఎక్కడ ముగుస్తుందంటే, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని ఒక గీత వేశాడు కదా, అక్కడ 15వ వచనం ముగిసింది. ఆ తరువాత ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం. మీ విషయంలో దేవుని చిత్తం ఏంటి అని అంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయడం మీ విషయంలో దేవుని చిత్తం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉంటామా? దుఃఖమైన, కష్టమైన, బాధైనా, అది ఏదైనా నువ్వు ఎలా ఉండాలంటా? ఎలా ఉండాలా? ఉంటామా అండి? సంతోషం అనేది ఉంటుందంటారా? మళ్ళా నేను మాట చెప్తున్నా, దేవుని బిడ్డగా దేవుడు నీ జీవితంలో ఏది జరగడానికి అనుమతించినా, దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. ఆయన అంచాడు, తల్లో వెంట్రుక కూడా ఆయన ఆజ్ఞ లేకుండా రాలదంచాడు. 2 పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడతాయి కదా, వాటిలో తండ్రి సెలవు లేకుండా ఒక్కటి నేలను రాలదు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు. మీ పట్ల ఏదైనా దేవుడు అనుమతించాడని అంటే అది దేవుని చిత్త ప్రకారంగానే గనుక దాని విషయమై నువ్వు బాధపడాల్సిన అవసరం, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ప్రభా, ఇలా చేయడం నీకు ఇష్టమైనందుకు సంతోషమే అని చెప్పగలిగినప్పుడు నువ్వు క్రీస్తులా ఎదుగుతా ఉంచున్నావు. క్రీస్తు వలె ఉండుటకు అలా ఎదుగుతా ఉంచున్నావు. ప్రతి విషయంలో సంతోషంగా ఉంచాను ప్రభా, ఇది చేసిన. అందుకనే ఏం చదువుతాం మనము? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడు? తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, పిలువబడిన ఆ మేలు కలుగుటకై సమస్తము, అంటే మేలు కలగడానికే సమస్తం సమకూడి జరుగుతుందంటే, ఏదైనా కీడు జరిగిందంటే దాని వెనకాల మేలుంటేనే దేవుడు చేశాడని మనకు అర్థమవుతుంది కదా. ఆ మేలు చేయడం కోసం కీడు జరిగితే బాధపడాలా? బాధపడతాం కదా. పౌలు శీలను ఏమన్నాడు? మీరు ఆ 16వ అధ్యాయం అపోస్తల కార్యములు దానికి ముందు అధ్యాయం కూడా చదివితే, 16వ అధ్యాయం అంతా చదివితే, వాళ్ళు వేరే దగ్గరికి సువార్తకు వెళ్ళాలనుకున్నారంట. పరిశుద్ధాత్మ వద్దన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆసియాకు వెళ్దాం అనుకున్నారంట, అక్కడ కూడా వద్దన్నాడంట. మరి ఎక్కడికి వెళ్ళాలయా? మాసిదోనియా నుండి ఒకడు వచ్చి మాకొచ్చి సహాయం చేయమన్నట్టు రాత్రి కనపడిందంట. అప్పుడు వారు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటించారు. దేవుడు చెప్పిన స్థలానికి వచ్చారు కదా, వచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఫిలిప్పి పట్టణస్తులు ఏం చేశారంట? వారిని పట్టుకొని దొమ్మిగా వారి మీద పడి బాగా కొట్టారంట. అయ్యా, నువ్వు చెప్పినట్లే వచ్చినాం కదా, ఎందుకు మాకు దెబ్బలు? బాగా కొట్టి ఆ తరువాత తీసుకుని వెళ్ళి చెరసాల నాయకునికి అప్పగిస్తే, ఆ చెరసాల నాయకుడు అతన్ని వారిని బోండంలో బిగించి చెరసాలలో ఒక మూలను తోసేశాడు.
ఇప్పుడు వారు ఏడవాలా సంతోషపడాలా? మీరు చెప్పండి. ఏడవాలా గాయాలు అయినాయి, బాగా విపరీతంగా కొట్టారు, దెబ్బలు, నొప్పులు, గాయాలు, రక్తం స్రవిస్తూ ఉంది, కదలకుండా ఉండేందుకు బాణంలో బిగించారు. తెల్లారితే తీర్పు, ఏం చేస్తారో తెలియదు, చంపేస్తారో బతుకునిస్తారో కూడా తెలియదు. తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వెందుకు చెప్పావు మమ్మల్ని ఇక్కడ రమ్మని? మేము సుఖంగా ముందే చెప్పుకున్నాం అక్కడికి పోదామంటే. అటు పోనీయకుండా ఇటు తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడికి అని బాధపడ్డారా? ఏం చేస్తున్నారంట? పాటలు ఎప్పుడు వస్తాయండి? సంతోషంగా ఉన్నప్పుడు పాడతారా? బాధ కలిగితే పాటలు పాడతారా? యాకోబు అంటాడు కదా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ఏం చేయమంటాడు? ప్రార్థన చేయాలా? మీలో ఎవరికైనా సంతోషం వచ్చిందా వాడు ఏం చేయాలా? కీర్తనలు పాడాలని చెప్తాడు. అంటే వీళ్ళు పాటలు పాడుతూ ఉంటున్నారంట. సంతోషంగానా బాధతోనా? పాటలు పాడుతూ ఉన్నారండి. సంతోషం. ప్రభువా, ఈ బాండంలో బిగించిన మమ్మల్ని బాగా కొట్టారు, ప్రభువా నీకు స్తోత్రాలు. మమ్మల్ని గాయాలు కారుతూ ఉంటున్నాయి, మాకెవడు ఇక్కడ ఆదరించేవాడు ఎవరు లేరు, ఈ సరసాల్లో వేస్తే బెయిల్ ఇప్పించడానికి వచ్చేవాడు ఎవడు కూడా లేడు, అయినా పర్వాలేదు నువ్వు ఉన్నావు, సంతోషమే అని చెప్పి ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట. ఖైదీలంతా వింటూ ఉన్నారంట. దేవుడు ఏం చేశాడంట? ఆ కష్టంలో, బాధలో కూడా సంతోషంగా బతుకుతా ఉంటే దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అక్కడ సరసాల పునాదులు కదిలినాయి, తలుపులు తెరుచుకున్నాయి. పారిపోమ్మనా? దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇదే ఛాన్స్గా దేవుడు తలుపులు తెరిచాడంటే పారిపోవడానికే కదా, పారిపోండిరా తొందరగాని అని చెప్తున్నాడు. అని అనుకున్నారా? అక్కడే ఉన్నారు. సరసాల నాయకుడు వచ్చాడు, కత్తితో పొడుచుకుందాం అనుకున్నాడు. నువ్వే హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం. దేవుని చిత్తంలో బ్రతుకుతూ సంతోషంగా ఉండడం, కష్టాల్లో నిలిచి, బాధలో నిలిచి, దుఃఖంలో నిలిచి, ఇది దేవుని చిత్తమని తలచి సంతోషంగా బ్రతకడం. ఆ తర్వాత సరసాల నాయకుడు రక్షించబడ్డాడు. తన్ను బట్టి ఫిలిప్పీ పట్టణంలో గొప్ప సంఘమే కట్టబడింది. ఆ ఫిలిప్పీ సంఘానికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశారు. ఇంత గొప్ప అద్భుతం చేయడం వెనకాల వారు ఇష్టపడి బాధపడడానికి, ఆ బాధలో కూడా సంతోషంగా ఉండడం దేవుని చిత్తమని తలంచి ఆ పత్రికలోనే రాస్తాడు. పౌలు గారు ఏమొచ్చాడు? సంతోషించండి, మరలా చెప్తా. ఏం చెప్పాలనుకున్న సంతోషమే. మీకు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, తినడానికి లేదా, సంతోషించండి. మేము సంతోషించి చూపించాము, మా కష్టాల్లో కూడా సంతోషంగా బతికినాం, అది దేవుడి చిత్తం. యోబు వచ్చాడు. యోబు ఏమన్నాడు? కష్టం వచ్చినప్పుడు, అన్ని కలిగినప్పుడేనా దేవుణ్ణి స్తుతించేది? అన్ని కలిగి ఉన్నప్పుడు కాదు, ఏమి లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పి, నువ్వేం అట్లా మాట్లాడొద్దమ్మా అని చెప్పి యెహోవా ఇచ్చెను తీసుకొను, ఆయన నామానికి స్తుతి కలుగునుగా కానీ దేవుణ్ణి స్తుతిస్తా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కష్టంలో కూడా నువ్వు సంతోషంగా బతకడం, ఎల్లప్పుడూ సంతోషంగా బతకడం అనేది ఎవరి చిత్తం? అది మరి మనం ఎలా ఉంచున్నాము? తర్వాత మాట ఏమంటాడు? తర్వాత ఏమన్నాడు? ఎల్లప్పుడూ సంతోషించండి. తర్వాత ఏమన్నాడు? ఎడతెగక. మీరు ఎక్కడ? తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఉన్నారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఏంటంటే మీరు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలండి. యేసయ్య అలాగే చేశాడు, మీరు కూడా అలాగే చేయడం, అది దేవుని చిత్తం. నువ్వు ప్రార్థన చేయడం దేవుని చిత్తం. వివరించలేము కానీ ముందుకెళ్దాం. సంతోషంగా ఉండడం దేవుని చిత్తం, ఎడతెగకుండా ప్రార్థన చేయడం దేవుని చిత్తం. ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆరాధన చేయాల్సి వస్తే ఆదివారం కూర్చుంటే బాధ కలిగినప్పుడు మన నోట ఆరాధన వస్తుందా అండి? రాదు కదా. ఏం ఆరాధించాలండి? ఇంత ఘోరం జరిగిపోయింది కదా, ఇంకా నేను ఎలా ఆరాధించగలను?
ఆ స్థితిలో ప్రతి విషయంలో కూడా నువ్వేం చేయాలంట? యోబు గారు కృతజ్ఞత చెప్పాడు, నువ్వు కూడా అలాగే కృతజ్ఞత చెప్పు. అమ్మాయికి సంవత్సరం అంతా ఫీజు కట్టి లక్షలు కట్టి ఆ రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ రిజల్ట్ వచ్చింది. సంఘంలో స్తుతి కొడుకు ఏర్పాటు చేస్తావా? అమ్మాయి ఫెయిల్ అయిందండి, స్తుతి కొడుకు పెట్టుకుంటున్నాం మేము, చేస్తారా? అంతే కదండి. మరి ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే ఫెయిల్ అయితే కృతజ్ఞత చెప్పదా? కష్టం అనిపిస్తుంది కదా, కానీ దేవుని చిత్తం అది. దేవుని చిత్తం అది. నువ్వు ప్రతి విషయంలో ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. అలా చేసినప్పుడే నువ్వు దేవుని సన్నిధానంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతావు. 3 చెప్పాను కదా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా, ఎడతెగక ప్రార్థన చేయాలా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇంకోటి చెప్తారండి, ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. 4వ అధ్యాయం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. 5వ వచనం చదువుదాం. 4-5 వచనాలు కలిసి ఉన్నాయి కదా, 4-5 వచనాలు. మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు తన గజమును, పరిశుద్ధత యందు ఘనత యందును తన గజమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే. ఏది దేవుని చిత్తం అంట? పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటం అంటే ఏంటండి? ఇక్కడ ఘటం అంటే ఏంటి? శరీరం. ఘట్టం అన్న మాటకి కుండ అని అర్థం, మట్టితో చేసిన పాత్ర అని అర్థం. ఇది మట్టితో చేయబడిన ఈ శరీరాన్ని కూడా నువ్వు ఎలా కాపాడుకోవాలంట? పరిశుద్ధత యందు ఘనత యందు నువ్వు కాపాడుకోవాలా, దీన్ని పరిశుద్ధంగా ఉంచాలా, అది దేవుని చిత్తం. అంతేగాని ఈ శరీరాన్ని అపవిత్రం చేయడానికి, నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు అపవిత్రం చేసుకుంటా అని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం దేవుని చిత్తం. అలా పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడే దేవుడు నిన్ను చూసి ఆయన దగ్గర నువ్వు నిలబడ్డప్పుడు, నీ దేహంతో ఏం చేశావో దానికి లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు, ఏదైనా చెడు కార్యం అపవిత్రమైనది చేసినప్పుడు, దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? నీ కోసం వాడుకోవడానికి ఇచ్చాడా, లేకపోతే ఆయన మహిమ నిమిత్తం ఇచ్చాడు కదా? ఎవరి కోసం వాడుతాడు? దేహం, మీ శరీరాన్ని దేవుడు ఇచ్చాడా లేకపోతే మనం తెచ్చుకున్నామంట? ఈ శరీరం చాలా చక్కగా దేవుడు ఎంతో చక్కగా మలచి అందంగా చేసి తయారు చేసి నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? గట్టిగా చెప్పండి మరి, ఎందుకు ఇచ్చాడు ఈ దేహాన్ని మీకు? దేవుని మహిమపరచడం కోసం. నేను మాట చెప్తాను, ఈ శరీరాన్ని ఇచ్చింది నీకు అసలు నీ కోసం కానే కాదు. ఎవరి కోసం ఇచ్చాడు? దేవుని కోసం ఇచ్చాడు. ఉదాహరణకి నేను వచ్చి ఒక 100 రూపాయలు తీసుకొని, ఈ 100 రూపాయలు ఉంచండి మీ దగ్గర, ఇది మీకోసం కాదు నా కోసం అని పాస్టర్ గారి చేతిలో పెట్టాను అనుకోనండి. తను అలా బయటికి వెళ్ళారు, ఆకలి అవుతుంది, టిఫిన్ చేయాలనుకుంటున్నారు, తన జేబులో నేను ఇచ్చిన 100 రూపాయలు తప్ప మరి ఇంకా లేవు డబ్బులు. అప్పుడు ఆ 100 రూపాయలు వాడేస్తారా? వాడేస్తారండి. ఎందుకు వాడరు? ఈ డబ్బులు నాయి కాదు, నా కోసం కూడా ఆయన ఇవ్వలేదు, ఆయన కోసమే, కనుక దీన్ని నేను వాడడానికి వీల్లేదనుకుంటాను. అలాగే దేహం, నీ శరీరాన్ని కూడా దేవుడు నీ చేతిలో పెడుతూ అన్నాడు, ఇది నీ కోసం కాదు. ఎవరి కోసం? బైబిల్లో ఉంది ఈ మాట, చూడండి. బైబిల్ చదివితే బాగుంటుందేమో. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు అన్నమాట. 6వ అధ్యాయం 13వ వచనంలో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
13వ వచనం, భోజన పదార్థములు కడుపునకు, కడుపున్నది కూడా దేనికోసం అంట? భోజన పదార్థముల కొరకు నియమించబడి ఉన్నవి. దేవుడు దానినంటే ఈ కడుపు నాశనం అయిపోతుంది, తినే పదార్థాలు కూడా ఒక రోజు నాశనం అయిపోతుంది. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ఎవరి నిమిత్తం అంటారు? ఇప్పుడు చెప్పాను, ఈ 100 రూపాయలు మీకోసం కాదు. ఎవరి కోసం? నా కోసం. దేవుడు కూడా నీకు ఈ శరీరాన్ని ఇస్తూ ఏమన్నాడు? ఈ శరీరం నీ కోసం కాదు, నీకు ఇష్టమైనట్టు దీన్ని వాడుకోమాకు. ఇది నా శరీరం, నా కాలు, నా చెయ్యి, నా నోరు, నా కళ్ళు. నాకు ఇష్టమైనది చూస్తా, నాకు ఇష్టమైనది మాట్లాడుతా, నాకు ఇష్టమైనట్టు ప్రవర్తిస్తా, నా ఇష్టమైన దగ్గరికి పరిగెడతా అని చెప్పకు. ఎందుకంటే అది నీది కాదు. రెండోది అది నీ కోసం కూడా కాదు. అది ఎవరి కోసం? దేవుని కోసం. కనుక దేవుని కోసం అయితే దేవుడు ఎలా పరిశుద్ధుడై ఉంటున్నాడో ఈ నీ దేహాన్ని కూడా అలాగే ఆయన సన్నిధానంలో పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును ఈ తన ఘట్టమును ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా నీ దేహాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం. కాపాడుకుంటున్నామా? కాపాడుతూ ఉంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతా ఉంటున్నావు. ఇందాక చెప్పాను, ఆయన యొక్క యేసయ్య కూడా ఎలా బతికినాడంట? ఈ లోకంలో శరీరము ధరించుకొని వచ్చాడు కానీ పాపము లేనివాడుగా బతికాడు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పాపలలో చేరనివాడు ఆయన. అవునా కదా? ఈ మాటలని చెప్తాం. పాపలలో చేరనివాడు, అపవిత్రత ఏమాత్రము తనకు అంటించుకున్నవాడు కాదు. మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్ని ఎక్కడ పులివేస్తున్నామండి? చూసే చూపు, చేసే ఆలోచన, చేసే ప్రతి పని, నడిచే ప్రతి నడవడిక ఇందులో ఉంది. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని చిత్తానుసారంగా యేసయ్యలా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లే అంటారా? 4 చెప్పారు కదా, ఇంకోటి కూడా చెప్తాను. సరే, మీరు దానికోసం ఆలోచిస్తూ ఉండండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఇక్కడ మంచి మాట అంటాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు, అనుసరింపక ఉత్తమమైనది, 3 మాటలు చెప్తాడు అక్కడ. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. ఈ లోకంలో ఏదైనా నువ్వు చేసే దాంట్లో ఉత్తమమైనది ఏదైనా ఉందా అంటే దేవుని చిత్తం నెరవేర్చడమే. అర్థమవుతుందా? ఉత్తమమైంది ఏదైనా ఉందా అంటే అది దేవుని చిత్తం నెరవేర్చడమే. మరియమ్మంట యేసయ్య పాదాల దగ్గర కూర్చుందంట. అవు కదా? మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే వాక్యం అంతా వింటూ ఉంటే ఆమె అక్కకి కాస్త కోపం వచ్చింది. ఆ మొక్కతే కిచెన్లో కష్టపడుతుందేమో. ఏమంటుంది? బయటకు వచ్చి, ప్రభువా నువ్వు నేను ఒక్కదాన్నే ఇలా ఒంటరిగా కష్టపడతా ఉంటే నీకు చింత లేదా? ఆమె నాకు సహాయం చేయడానికి పంపించవచ్చు కదా అని అంటే యేసయ్య అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను బట్టి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఏం నేర్చుకున్నదంట? ఉత్తమమైన దానిని, ఉత్తమమైనది ఏంటంటే అది దేవుని చిత్తం నెరవేర్చడం. దేవుని వాక్యం వింటూ ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుని చిత్తం నీ విషయంలో నెరవేర్చుకోవడమే ఉత్తమమైనది. ఆ వాక్యం వెంటకు వచ్చిందామె. ఉత్తమమైనది నువ్వు కూడా చేస్తే, ఆ అవసరమైంది ఒక్కటే, ఆ ఉత్తమమైనది చేస్తే పరలోకంలో యేసయ్యలా నీవు కూడా ఉన్నావు. ఉత్తమమైనది, రెండో మాట ఏమన్నాడు? అనుకూలమైనది. నీకు అనుకూలమైనది,
పరలోకమందున్న దేవునికి అనుకూలమైంది ఏదైనా ఉందా అని కానీ ఆలోచన చేస్తే అదేంటన్నమాట, దేవుని చిత్తం నెరవేర్చడం. ఆయన చిత్తం నెరవేర్చడమే అనుకూలమైనది. ఇంతకంటే అనుకూలమైనది మరొకటి ఏమీ. యేసయ్య దగ్గరికి వెళ్ళి నీకు అనుకూలమైంది ఏంటయ్యా అంటే తండ్రి చిత్తం నెరవేర్చడమే అనుకూలం. నీ దగ్గరికి వచ్చి అడిగిన తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు అనుకూలం, మరొకటి ఏది నాకు అనుకూలము. అనుకూలమైనది ఆయన చిత్తం నెరవేర్చడం, ఉత్తమమైనది ఆయన చిత్తం నెరవేర్చడం ఈ లోకంలో సంపూర్ణమైన మూడో మాట అదే అంటాడు కదా, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. సంపూర్ణమైనది అని అంటే ఏ లోపము లేకుండా నేను సంపూర్ణంగా చేశాను అని అంటే అదేదన్నా ఉందంటే ఏదంటే అది తండ్రి చిత్తం నెరవేర్చడం. ఆయన దగ్గరికి వెళ్ళి అయిపోయిందయా, సమాప్తం, సంపూర్ణంగా చేసే అన్నాడు కదా. ఈ మాట ఏమన్నాడు? 17వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయం. నేను ఆ మాట దగ్గరికి రాట్లా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచిన. సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మహిమపరచిన. నీ చిత్తమేదో అది ఈ లోకంలో సంపూర్ణంగా చేసేసాను. భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మహిమపరచినయ్యా. యేసే దగ్గరికి మనమంతా ఒకరోజు వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత పాల్మోదస్ చెప్పిందంతా చేసావా అదే అడుగుతాడు, ఇంకేమన్నా అడుగుతాడు? చెప్పిందంతా చేసావా అంటే ఇంపర్ఫెక్ట్, నా వల్ల సంపూర్ణంగా చేయడం కాలేదని చెప్తే అడిగి పోయిన తర్వాత వచ్చి పక్కకుండు యేసయ్యలా చెప్పాలా, అయ్యా నువ్వు నన్ను పంపించినావు చేయడానికి, ఏ పని నా చేతికి ఇచ్చి పంపించినావో అది నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచినయ్యా. చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేశా, సంపూర్ణంగా చేసి నిన్ను మహిమపరచిన అని నువ్వు ఆ దినాన్ని అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలిగేది సంపూర్ణమైనది ఏదన్నా ఉందా అంటే యేసయ్యలా చెప్పాల్సింది ఆయన చిత్తం నెరవేర్చడం. నువ్వు నన్ను గురించి నీ గ్రంథపు చుట్టలో ఏమి రాసుకున్నావో, నేను తల్లి గర్భములో పిండముగా రూపించబడుతున్నప్పుడు నా అవయవాలన్నీ నా తల్లి గర్భములో చేస్తూ ఉంటున్నప్పుడు నన్ను గురించి నీకు ఒక ఆలోచన ఉండే, ఆ ఆలోచన అంతా నీ గ్రంథపు చుట్టలో రాసుకున్నావు కదా, అదంతా కూడా సంపూర్ణంగా పొల్లు పోకుండా నెరవేర్చాను. చెప్తామా మాట? ఎబ్రీ పత్రికలో ఉంటుందండి ఆ మాట. ఎక్కడ ఉంటుంది ఆ మాట? ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా, 10వ అధ్యాయం 7వ వచనంలో, 10వ అధ్యాయం 7వ వచనంలో అదే మాట ఉంటుంది కదా. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను. దేవా నీ చిత్తం నెరవేర్చడానికి గ్రంథం చుట్టలో నన్ను నా తల్లి గర్భంలో నువ్వు చేసినప్పుడే రాసి పెట్టుకున్నానని చెప్పావు కదా. 139వ కీర్తన 16వ వచనంలో నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం చేసుకున్నావు కదా. ఆ నీ గ్రంథము చుట్టలో ఏమి రాసుకున్నావో ఆ చిత్తమంతా నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చా, దాన్ని నేను సంపూర్ణం చేశా. అడిగి పోయిన తర్వాత ఆ మాట చెప్తాడు, ఫలా అని చెప్తాడు. లేకపోతే కొంత అవ్వలేదయ్యా, నా వల్ల కాలేదని అంటే సోమరుడా, అంతేనా ఇంకేమని అంటాడు? సోమరుడా, నీకు టైం ఇచ్చిన పని ఇచ్చినా అది జరగడానికి ఎంత టైం, ఆ టైం కూడా ఇచ్చినా నీకు చేయాల్సినంత చేయలేదంటే సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. నీ కోసం, నీ స్వలాభం కోసం, నీ ఇచ్చను నెరవేర్చుకోవడం కోసం, నీ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఆ సాతానుడు ప్రేరేపిస్తా ఉంటే వాడి ప్రలోభాలకు లోబడి నా ఇష్టాన్ని ప్రక్కకు పెట్టి నీ ఇచ్చను నెరవేర్చుకుంటూ వచ్చి నేను చెప్పిన పని సంపూర్ణంగా చెయ్యలేకపోయినావు. సోమరివైనా
దాసుడా అన్న మాట వినాల్సి వస్తే సంపూర్ణం కానంటే, ఈరోజు నేను మాట్లాడుతున్నాను, నేనొక్కడిని కాదు, మనమంతా ఆయన సింహాసనం ఎదుట నిలబడతాం. మనందరి పట్ల కూడా ఒక పాల్మోల్స్ కాదు, లేకపోతే ఇంకొకరే కాదు, ప్రతి ఒక్కరి పట్ల దేవుడి చిత్తం ఉంది కదా. ఆ చిత్తం నువ్వు సంపూర్ణంగా నెరవేర్చకుండా ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన దగ్గర నువ్వు చెప్పగలవా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మహిమపరచి వచ్చానయ్యా ఈ పరలోకానికి, చెప్పగలవా నీవు? ఆలోచించండి. దేవుని చిత్తం అది. అలా చెయ్యకపోతే దేవుడు నీ అంత సంతోషపడడు. నీవన్ని విషయములలో యేసయ్యలా ఉండడానికి ఎదగడం లేదన్నమాట. సరేనండి, మాకు అర్థమైంది. నేను 5 మాటలు చెప్పాను కదా, దేవుని చిత్తం ఏదో 5 మాటలు చెప్పాను. సరే, అంతవరకు చాలు. మీ మనసుకి అంతకంటే ఎక్కువ పెట్టి మీ మనసు ఇబ్బంది పెట్టను. కానీ ఒక మాట, సరేనండి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, నా వల్ల కాలా, నేను ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోతుంటున్నా. యేసయ్యలా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నా వల్ల కాలేదు, చేయలేను, నేను చెయ్యలేను కూడా అని నువ్వు ఖచ్చితంగా చెప్పేశావు. ఏంటండి పర్యావసానం? క్రైస్తవులమండి, దేవుని పిల్లలంగా ఉండడానికి పిలువబడి ఏర్పాటు చేయబడ్డాం. ఆయన రక్తంలో కడగబడ్డాం. గత రాత్రి చెప్పుకున్నట్లు ఆ రక్త ప్రోక్షణ క్రిందకి నిన్ను తీసుకురావడానికి ఆయన తన ప్రాణమే అర్పించి, ఆయన స్వయంగా తన రక్తమే చిందించి ఆ రక్తం చేతబట్టుకొని వచ్చి నీ మీద ప్రోక్షించడానికి నిన్ను ఏర్పాటు చేసుకొని ఆ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తే, ఎందుకు నువ్వు ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేర్చడానికని. ఒకవేళ చెయ్యకపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా నేను కొన్ని మాటలు చెప్పి నేను మిమ్మల్ని వదిలేస్తా. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఒక మాట దానికి ముందు మిమ్మల్ని అడగాల. ధనవంతుడు నరకానికి ఎందుకు పోయాడండి? నా ప్రశ్న అర్థమైందా మీకు? ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళి యాతన పడుతున్నాడంట. ఎందుకు? ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఒకవేళ అడిగితే రక్షించబడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెయ్యొద్దనంటే ఒక్కరు ఎత్తారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మేము రక్షించబడలేదని చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఎత్తకపోయినా అక్కడ దేవుడు చూస్తున్నాడు. మీరు ఇక్కడ వాయిదా వేసుకుంటూ ఇంత చక్కగా దేవుడు మీతో మాట్లాడిన మీ రక్షణను వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఆయన చిత్తం, నువ్వు ఈరోజు రక్షించబడ్డాం, నేడే రక్షణ దినం, అనుకూల సమయం అని దేవుడు చెప్తుంటే పర్వాలేదులే, ఆయన చిత్తం అలా ఉన్నా నాకు ఇష్టం వేరే ఉంది ఇంకా అని నువ్వు వాయిదాలు వేసుకుంటూ వచ్చేటివి, నీ ఇష్టాన్ని బట్టి వాయిదాలు వేసుకుంటూ నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఉన్నా, ఒకవేళ ఆయన దగ్గరికి పిలిస్తే వెళ్ళాల్సి వస్తే వెళ్ళిన తరువాత ఏమొచ్చాడు? ఎక్కడికి వెళ్ళాలి? ధనవంతుడు ఎత్తుకెళ్ళాడంటే నరకానికి. వాడు ధనవంతుడండి, చాలా డబ్బు ఉంది కనుక నరకానికే పోవాలి అట్టాడు అని చెప్పి అందుకు పోయినాడు. అంటారా? ఎందుకు పోయినాడు? గుడ్. లూకాసు వార్త 16వ అధ్యాయం కదా, 25వ వచనంలో అంటాడు. 25వ వచనంలో అబ్రాహాము ఆ ధనవంతుడితో మాట్లాడుతూ ఈ మాటే చెప్తూ వస్తాడు. 25వ వచనం చదవండి. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించిన. సుఖమా కష్టమా పక్కకు పెడితే అది ఎవరికి ఇష్టమైనట్టు చేస్తావు? నాకు ఇష్టం అన్న సంగతి మర్చిపోయినావు, తండ్రి చిత్తం అన్న సంగతి మర్చిపోయినావు. దేవుడు నేను ఎందుకు నిన్ను భూమి మీదకి పంపించినానో నా ఇష్టాన్ని పక్కకు పెట్టేసినావు. నీకిష్టమైనట్టు. ఒకరోజు భద్రాచలం ప్రాంతంలో, భద్రాచలం నుంచి కోనవరం వెళ్ళే రోడ్లో తూరుబాక అనేది ఉంది. అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. ఇంటింటా పత్రికలు మంచుతూ తిరుగుతూ వచ్చినాం. తిరుగుతూ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఒక సహోదరులు ఇద్దరు వచ్చి, అయ్యగారు మీరు పాస్టర్ గారు అయితే మా ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేయండి అంటే, సరే వస్తానని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. పాపం ఆయన పెరాలసిస్ వచ్చింది, మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉండిపోయినాడు.
పెద్ద ఆయన, వయసు కూడా బాగా పెద్ద వయసు. వెళ్ళి ఆ పక్కన కూర్చున్నాను. నాన్నగారు యేసయ్యనంటే నమ్ముతారా మీరని అడిగాను. అని అంటుంటే సువార్త చెప్పాను ఆయనకి. సరే, ఎట్లా అయినా మీ మరణావస్థలోనికి వచ్చేసినారు కనుక ఒకవేళ యేసయ్యను నమ్ముకుంటే ఈ శరీరాన్ని విడిచినాక యేసయ్యతో పరలోకంలో ఉంటారు, నరకం తప్పించబడుతుంది అని చెప్పాను. అయితే ఆయన అన్నాడు, స్వార్థ అంతా విన్నాడు. ఒక 15-20 నిమిషాలు స్వార్థ చెప్పాను. అంతా విన్న తర్వాత, అయ్యగారు ఇప్పుడు మా అమ్మ నాన్న యేసయ్య అంటే తెలియకుండానే చనిపోయినారు, ఎక్కడికి పోయి ఉంటారు అని అన్నాడు. ఏం చెప్పాలి నేను? ఆయన మంచి కోసం పరలోకం వెళ్ళారని చెప్పాలా? నరకానికి పోయారని చెప్పిన అంతే సూటిగా. నరకానికి పోతారు. యేసయ్య లేకుండా తండ్రి దగ్గరికి వెళ్ళేది ఏ మార్గం గుండా కూడా నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడని చెప్పాడు కదా. నరకానికి పోయినారని చెప్పి. నా భార్య కూడా చనిపోయిందయ్యా, ఆమె కూడా యేసయ్య నీకులాగా వాక్యం చెప్పిన వాళ్ళు మాకెవరు లేరు ఇక్కడ, ఎవరు చెప్పలేదు కనుక ఆమె కూడా చచ్చిపోయింది, ఏడికి పోయి ఉంటుందన్నారు, నరకానికి పోయిందన్న. ఇల్లంతా నరకానికి పోతే నేను ఒక్కడిని మాత్రం పరలోకానికి పోయి ఏం చేయాలయ్యా అని సులువుగా చెప్పేశాడండి. వీళ్ళంతా నరకానికి పోతే నా భార్య నరకంలో ఉంది, నా తల్లిదండ్రులు నరకంలో ఉన్నారు, వాళ్ళు నరకంలో పోయి ఉంటే నేను పరలోకం పోయి ఏం చేస్తానండి, నేను కూడా ఆడికి. ఎంత అంటే తమ ఇష్టం నెరవేర్చుకోవడం కోసం నరకం అంటే ఏదో పూలపాన్ పనుకుంటున్నాడేమో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. తండ్రి చిత్తం నెరవేర్చకుండా చచ్చిపోతే నరకంలో వేదన పడుతూ యాతన పడతా ఉంటున్నాడు ధనవంతుడు. ఎందుకు అక్కడికి పోయినావంటే నీ ఇష్టాన్ని చేసుకున్నావు కనుక. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం చేయకపోతే చెయ్యని వారి పరిస్థితి కూడా ఏంటి? చేయలేదు, నేను దైవ చిత్తానుసారంగా యేసయ్యలా బతకడానికి నేను అలా ఎదుగుతూ ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్యలా చేయలేకపోతున్నానంటే నీ పరిస్థితి ఏమవ్వాలో తెలుసా? ఏమవ్వాలా నీ పరిస్థితి అంటే 2 వచనాలు 3 వచనాలు చదువుదాము. దయచేసి జాగ్రత్తగా ఈ మాటలు చదవండి నాతో పాటు. ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం రండి నాతో పాటు. 20 మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎవరు ప్రవేశిస్తారంట? ఎవరు ప్రవేశిస్తారంట? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నమాట చెప్తున్నాడు. మరి మనం ఒకవేళ ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం లేదు, జరిగించడం లేదంటే ఏంటి పరిస్థితి? పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఉందంటారా? ఆలోచించండి. నేను చెప్పడం కాదు, నా మాటలేం చెప్పడంలా, బైబిల్ చెప్పేది చెప్తా ఉన్నా, దేవుడు చెప్పిన మాటలే చెప్తా ఉంటున్నా. తండ్రి చిత్త ప్రకారం చేయని వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కుదరదు. వీళ్ళు అంటారంట, కిందకు వచ్చి ఏమంటారనంటే 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా, ప్రవచించినాం నీ నామం పేరిట, బైబిల్ అలా చేతికిస్తే బోధించేసిన, గ్రేస్ టేబర్నికల్ చర్చ్కి వెళ్ళి కూడా బోధ చేసిన, ప్రవచనాలు ఎన్నో చెప్పిన, పాటలు పాడిన, నీ గూర్చి ప్రవచనాలన్నీ చేస్తూ వచ్చినాయ్యా, అది నీకు తెలియదా? నీ నామం పేరిట అద్భుతాలు చేసిన, ఎన్ని అద్భుతాలు చేశాను, అద్భుతాలు చేశానయ్యా,
దయ్యాలను వెళ్ళగొట్టాను, అనేకమైన అద్భుతాలు చేయలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా? ప్రార్థన చేస్తే దయ్యాలు గడగడ వణికిపోయినాయి. టచ్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు. ఏది ఎక్కువైనా గింత పిల్ల, నేను ఒకసారి వీడియో చూస్తున్నా, గింత ఉందండి. ఆ అమ్మాయికి ఇట్లా మైక్ పట్టుకొని అక్కడ ఉన్న వ్యక్తిని ఇక్కడ ఆ మాట కూడా పలకడం వస్తలేదు. టచ్ అని అంటే ఆడున్న ఆమె కింద పడి గిలగిల కొట్టుకుంటుంది. ఏంటో నాకు అర్థం కాదు. ఇవెంత ఉందండి, అసలు ఆ పదం ఉచ్చరించడం కూడా రాట్లా. చూపించడానికి కూడా కాస్త నమ్మశక్యంగా ఉండాలండి. దయాలు వెళ్ళగొట్టలేదా నీ నామం పేరిట? అనేకమైన దయాలు వెళ్ళగొట్టినామండి, అద్భుతాలు చేసినాం. ఒకరోజు భద్రాచలంలో మేము అక్కడ సేవ చేస్తున్నాం. ఒక కుటుంబం, వారు కమ్మూరు కుటుంబంలో నుంచి రక్షణలోకి వచ్చినారు. సహోదరి తన 2 పిల్లలు మందిరానికి చాలా నమ్మకంగా వస్తారు. ఆయన కూడా ఈ కాకినాడ మీటింగ్ పట్టుకొచ్చిన నేనే రాయి అని చెప్పేసి బలవంతంగా తీసుకొస్తే వచ్చినాడు. 3 రోజులు మీటింగ్లో ఉన్నాడు, వాక్యం విన్నాడు. మాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకోవచ్చా అని అన్నాడు. నేను చెప్పడం ఏంటంటే, నీకు మనస్సు మారితే తీసుకో అన్నాడు. నేను బాప్తిసం తీసుకుంటానని అన్నాడు. ఆ సిస్టర్ పేరు లక్ష్మి గారు. ఆయన వచ్చి, అయ్యగారు మీరు ఆయనతో మాట్లాడండి, ఎందుకు తీసుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. సరే వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడితే, అన్నీ విన్నానండి, బాప్తిసం తీసుకోవాల్సిందని అన్నాడు. సరే బో అన్నాడు, తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళాడు, ఇంటికి వచ్చినాడు. అక్కడికి 2-3 వారాలు క్రమంగా వచ్చాడు. ఆయనకు అలవాటు ఉండే, తాగే అలవాటు. ఒక 2-3 వారాలు అయిన తర్వాత మళ్ళీ అది పిలిచేసింది, తాగడం స్టార్ట్ చేసినాడు. ఖచ్చితంగా చెప్పిన, నువ్వు తాగడమైనా మానేయి, మందిరమైన మానేయి అంటే. ఏంటండి ఇంత ఖచ్చితంగా చెప్తారు? అంతే, నిన్ను బట్టి దేవుని నామం అవమానం జరగకూడదు. సరే వస్తా ఉండేవాడు మందిరానికి. ఒకరోజు ఈ సిస్టర్ గారు ప్రార్థనకు వచ్చింది. ఆ పక్కింటి సహోదరి తన చిన్న పాపను ఎత్తుకొని ఇంటికి వచ్చి తలుపు తట్టింది. వదిన తలుపు తీయమనంటే ఇంట్లో వదిన లేదు కదా, ఈ అన్నయ్య ఉన్నాడు. ఈ అన్నయ్య తలుపు తీసి ఏమైందమ్మా అని అడిగినాడు. అడిగితే పాప కడుపు నొప్పితో చాలా గిలగిల కొట్టుకుంటుందన్న, ఆ వదినందేమో ప్రార్థన చేస్తుందని తీసుకొచ్చిన అని అంటే, తీసుకురమ్మా లోపల పడుకోబెట్టి అని ఆ సోఫా మీద పడుకోబెట్టి, నేను ప్రార్థన చేస్తామా అని చెప్పినాడు. ఈ అయ్యగారు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి చేసి ఆమె మీద ప్రార్థన చేసినాడు. ఆమె అనేసరికి ఈ అమ్మాయి ఆగిపోయిందండి. కడుపు నొప్పి తగ్గిపోయింది, ఏడవడం మానేసింది, బాగాలేసింది. ఏమ్మా కడుపులో వస్తుందంటే, నో లేదు అంకుల్ బాగానే ఉన్నాను ఇప్పుడు అని చెప్పేసింది అమ్మాయి. చిన్నపాప. సరే అన్నయ్య చాలా థ్యాంక్స్ అని చెప్పేసి, ఆమె దేవుని నమ్ముకున్న సహోదరి, సరే థ్యాంక్స్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తెల్లారి నుంచి నన్ను పట్టుకున్నాడు. ఇక ఏమయ్యా మందిరానికి వస్తున్నావా అని అడిగితే, ప్రార్థన చేస్తున్నావా అని అడిగితే, నేను ప్రార్థన చేస్తే కడుపు నొప్పి ఆగిందా లేదా? నేను ప్రార్థన చేస్తే ఏదాగిపోయింది? కడుపు నొప్పి తగ్గిపోయిందా లేదా? నువ్వు అన్నట్లు నా బతుకు దేవుడి దగ్గర సరిలేదు అని అంటున్నావు కదా, సరి చేసుకోమంటున్నావు కదా, సరి లేకపోతే నా ప్రార్థన ఎలా విని అంత అద్భుతం ఎలా చేస్తాడండి దేవుడు అని చెప్పేసి దిగాడు. అయిపోయింది. ఏం చెప్పాలో చూడండి. ఈ మనిషి కూడా ఆడికిపోయినాక ఏమని చెప్తాడు? నాతోనే వాదించడం వాడు దేవుడితో కూడా వాదిస్తాడు కదా. నీ నామం పేరిట అద్భుతాలు చేయలేదా? ఆలోచించండి. దేవుని చిత్తం ఒక్కటే నువ్వు నెరవేర్చకపోతే, సువార్త ప్రకటించి ప్రవచనాలు చెప్పినా, అద్భుతాలు చేసినా, దయ్యాలు వెళ్ళగొట్టినా, నువ్వు ఎక్కడ ఉండాల్సిందే? బయట ఉండాల్సిందే. బయట ఉండాల్సిందే. పరలోక రాజ్య ప్రవేశం లేదండి, లేదు. ఏం చేస్తావు? దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎదుగు. పరలోక రాజ్యంలో ప్రవేశించి తండ్రితో కలిసి సంతోషపడి ఆనందపడాలి అని అంటే తప్పకుండా నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చినప్పుడే పరలోక రాజ్య ప్రవేశం నీకు కలుగుతుంది. లేకపోతే దేవుని రాజ్య ప్రవేశం లేదు. యేసయ్యలా ఎదుగుదామా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి? రెండో మాట చూపిస్తా.
అదే మత్తయి సువార్త 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం రండి, మాట చదువుదాం. చివరి వచనాలు 48, 49, 50 వచనాలు చదువుతాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వచ్చి, నా కుటుంబం. మన సంఘం అంతా ఎవరి కుటుంబం అండి? ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. యేసయ్య నిన్ను పరలోకంలో చూసి, నా సహోదరు అండి ఈమె ఇతడు నా సహోదరుడండి, ఈమె నా తల్లండి అని చెప్పి ఎవరి కోసం చెప్తాడంట? ఎవరిని తన కుటుంబ సభ్యులుగా చెప్తారంట యేసయ్య ఆది నాన్న? దేవుని చిత్తం నెరవేరిస్తే మాత్రమే ఆయన కుటుంబం అని చెప్తాడు. ఆయన చిత్తం. యేసయ్య తల్లి మరి వచ్చిందండి అడిగి, మరియమ్మ వచ్చారు, మరియమ్మ గారు వచ్చారు అడిగి వచ్చి అంటున్నారు. ఆ బయట నిలబడ్డారంట. యేసయ్య ఇలాగ వాక్యం చెప్తా ఉన్నారు. ఇంటి లోపల ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చాడు బయటకి వచ్చి, ఆమె మీ అమ్మ మీ సహోదరులు వచ్చినారు, చూడు బయట నిల్చున్నారు నీకోసమే అని చెప్తే, ఆ వచ్చిన వాడు అలా ఉంది, ఎవడయ్యా నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఇదిగో నా తండ్రి చిత్తము చొప్పున చేసే వీళ్ళే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి. పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అంతకు మించి ఎవరు నా కుటుంబానికి చెందినవారు కారు. ఈరోజు సంఘానికి చెందినాడు, క్రైస్తవులు అనిపించుకుంటున్నా, యేసయ్య నీ కోసం ఈ మాట చెప్పగలదా? ఈమె నా సహోదరి, ఈమె నా ఇతడు నా సహోదరుడు, ఈమె నా తల్లి అని చెప్పాలంటే ఒక్కటి, యేసయ్యలా ఆయన చిత్తం, తండ్రి చిత్తం నువ్వు నెరవేర్చడమే. ఒకవేళ ఆయన చిత్తం నెరవేర్చకుండా నా ఇష్టం అనుకుంటూ బ్రతికినా దేవుడి సన్నిధానంలో ఆయన కుటుంబంలో చేర్చబడే అవకాశం నీ జీవితంలో నీకు అందదు. అలా చేయలేవు, ఆయన కుటుంబంలో చేరలేవు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం యేసయ్యలా సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదామని అంటే, ఆయన పరలోక రాజ్యంలో ఆయన కుటుంబంలో చేరి ఆనందించాలి, పరలోకంలో చేరాలి అని అంటే ఆ తండ్రి చిత్తం నెరవేరిస్తే తప్ప నీకు అటువంటి ఆధిక్యత రాదు, లేదు. ఇంకొక మాట చెప్పాలా? ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని ముగిస్తాను. ఇక్కడ మనం చాలా దినాల నుంచి, మీరు కొత్త సంవత్సరం రోజు ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారా? ఇక్కడ కార్డులు పెట్టి అదే అండి వాగ్దానాల కార్డులు, ప్రామిస్ కార్డ్స్ తీసుకోరు కదా? చాలా మంచి పని చేస్తున్నారండి. కొన్ని సంఘాలలో ఆనవాయితుంది, 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ జరిగేటప్పుడు ఆ ప్రార్థన 31వ తారీఖు డిసెంబర్ 12 గంటలు అయిపోయిన తర్వాత కొత్త ఏడు మొదలు పెట్టిందని పాట పాడి వీడికి వచ్చి కానుకేసి ఏమిస్తారు? ఆ వాగ్దాన కార్డు ఒకటి తీసుకొని వెళ్ళి ఆ కార్డు తీసుకొని, అమ్మయ్య దేవుడి సంవత్సరానికి నాకు ఎంత మంచి వాగ్దానం చేశాడో ఇచ్చాడో అని సంతోషపడి ఆ వాగ్దానం కార్డు, ఆ ప్రామిస్ కార్డు బైబిల్లో పెట్టుకొని సంవత్సరం అంతా దాన్ని చదువుకుంటూ, అవునా కదా? లేదా అంటే మరి కొంతమందికి మరొక అలవాటు ఉంటుంది, పొద్దున్న లెగిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభా రాత్రి అంతా కాపాడావు, నీకు స్తోత్రం, పగలు పని ఎంత చేసుకోవాలా, నీ కాపుదలు నాకు దయచేయని మళ్ళీ పని చెప్పేసరికి అలా కళ్ళు నలుసుకుంటూ వచ్చి వేడుకొస్తారు. ఉందా మీకు అక్కడ? క్యాలెండర్ దగ్గరికి వచ్చి కళ్ళు నలుపుకుంటూ ఆ డేట్, ఆ రోజు, ఆ నెల, ఆ డేట్ ఏ వాక్యం ఉంది అని చదువుతాం. అక్కడ కూడా మంచి వాగ్దానమే ఉంటుంది. శాపవచనాలు ఏముండవు క్యాలెండర్లో, వాగ్దానాలే ఉంటాయి.
నువ్వు పాపం చేసి వచ్చిన వాగ్దానమే కనపడుతుంది, అక్కడ మంచిగా బతికి వచ్చిన వాగ్దానమే కనపడుతుంది. ఆ వాగ్దానాన్ని చూసి యేసయ్యా నీకు స్తోత్రం, ఈరోజు మంచి వాగ్దానం ఇచ్చిన, దీన్ని నా పట్ల నెరవేరుస్తుంది, నా పట్ల ఎంత ప్రేమయ్యా నీకు, ఇంత మంచి వాగ్దానం ఇచ్చినావని సంతోషపడి పనిలో మునిగిపోతా. కానీ ఆ వాగ్దానం నెరవేరుతుందా? ఈ ప్రామిస్ కార్డులో ఉన్న వాగ్దానం కానీ, అక్కడ ఇచ్చిన చదివిన వాగ్దానం కానీ నెరవేరుతుందంటారా జీవితంలో? మీ నోట మాట రావట్లేదు ఎందుకో. నెరవేరుతుందా లేదంటారా? నెరవేరడం లేదు, జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? ఎందుకు జరగడం లేదో నేను ఈ మాట చెప్తాను. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో ఇలా రాయబడింది, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానం పొందుకోవాలి. ఆ చదివిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అని అంటే మీరేం చేయాలి? ముందు దానికి ముందు ఏం చేయాలంట? దేవుని చిత్తము నెరవేర్చిన వారై. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారైతేనే మీరేం పొందుకుంటారు? దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. ఒకవేళ దేవుడి చిత్తం నెరవేర్చకపోతే ఆ వాగ్దానం దేవుడిచ్చినా సరే జీవితంలో నెరవేరదు. సౌలుతో కూడా దేవుడు అన్నాడండి, అభిషేకించిన నాడు సమూయేలు మాట్లాడుతూ, నువ్వు ఒకవేళ దేవుని మాట విని ఆయన అడుగుజాడలు నడుచుకున్నట్లయితే నీకు నీ తరువాత నీ సంతానం వాళ్ళు కూడా ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడా? సౌలు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేదు కనుక తోసేశాడు అంతే. దేవుడు వాగ్దానం చేశాడు కదా, దానికి దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేరిస్తే నా వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుడు అన్నాడు అబ్రహాంతో, నువ్వు లేచి నీ ఇంటిని, ఇంటి వారిని, బంధువులను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. దేవుని చిత్తానుసారంగా బయలుదేరాడు, వెళ్ళాడు. తన జీవితంలో వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడి ఈ భూమి మీద నువ్వు సంతోషంగా బతికినన్ని రోజులు దేవుడు నాకు మాట ఇచ్చాడండి, ఆ మాట ప్రకారంగా నా జీవితంలో జరిగించాడండి, అది నాకు చాలా సంతోషం అని నువ్వు చెప్పాలి అని అంటే తప్పకుండా దేవుడు చేసినట్లుగా నువ్వేం చేయాలా? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. యేసయ్యలా తండ్రి చిత్తం నువ్వు నెరవేర్చడం నేర్చుకుంటున్నావు. ఆయనలో నువ్వు ఎదుగుతూ ఉంటున్నావు. ఆయన చిత్తం నెరవేర్చడం ఇది కష్టమేనండి. ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఇందులో వ్రాయబడిన ప్రతి మాటను అనుసరించి బతకాలి అంటే కష్టమే. విధేయత చూపడం అంటే కష్టమే. ఇంకో మాట, దేవుని చిత్తం నెరవేర్చాలి అని అంటే మొదట ఏం చేయాలా? నీ ఇష్టాన్ని చంపుకోవాలా. నీ ఇష్టాన్ని చంపుకొని బతకడం కష్టమే కదా, అది చాలా కష్టం. ఇంకెవరో చెప్పినట్లుగా చేస్తూ నీ ఇష్టాన్ని చంపుకొని, యేసయ్య కూడా అంటాడు ఇదేమాట. చూద్దామా, యేసయ్య కూడా అదే కష్టపడ్డాడంట, చాలా కష్టపడ్డానన్నమాట చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 8-9 వచనాలు చూద్దాం. 9వ వచనం, 8వ వచనం చదువుతున్నాము. 8వ వచనం, థ్యాంక్ యూ. 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చు. ఎవరంట ఆయన? ఆయన కుమారుడండి, దేవుని కుమారుడు. దేవుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల చేత ఏమి నేర్చుకున్నాడంట? ఆయనే విధేయత నేర్చుకొని శ్రమ పడుతూ, పైన రాస్తాడు 7వ వచనంలో, మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి విడిపించగలవానికి ప్రార్థనలు, విజ్ఞాపనములు, యాచనలు ఎన్నో చేస్తాడు. మహారోదన, కన్నీళ్ళే. ఎందుకంటే నీ చిత్తాన్ని చంపుకొని ఆయన చెప్పినట్టు చేయడం రోదనే, కన్నీళ్ళే, బాధే. అయినా సరే నువ్వేం చేయాలా?
అయినా సరే నీ ఇష్టాన్ని చంపి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే అప్పుడు నువ్వు ఏసయ్యలా ఎదుగుతా ఉంటున్నావు. అప్పుడు చెప్పగలము ఏమంటే, సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదా. నాకు చెప్పమన్నదంతా సంపూర్ణంగా నేను చెప్పేసాను, నా పని అయిపోయింది. ఇప్పుడు దేవుడు చెయ్యమన్నదంతా సంపూర్ణంగా మనం చేయాలా. నేను కూడా మీలో భాగమే. మనం చేయాలా. చేసినప్పుడే సంపూర్ణంగా చేశానయ్యా అని ఆయన దగ్గర తల ఎత్తుకొని చెప్పే భాగ్యం దొరుకుతుంది. సంపూర్ణం కాకపోతే తల దించుకొని నిలవాల్సి వస్తుంది. దేవుడు అందుకే ఈ మీటింగ్లు ఏర్పాటు చేశాడు. నువ్వు దేవుడి చిత్తానుసారంగా ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేర్చు. ఆ చిత్తం నెరవేర్చడానికి ఇది ఒక్కసారి జరగదండి. ఈరోజు ఉన్న పలంగా చేసేస్తానంటే జరిగేది కాదండి. నిన్ను నీవు చంపుకుంటూ, నీ చిత్తాన్ని చంపుకుంటూ, ఆయన చిత్తాన్ని ఆ స్థానంలో ఉంచుకుంటూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ క్రమంగా నువ్వేమవ్వాలా, ఎదుగుతూ ఉండాలి. అందుకే ఆ మాట పౌలు గారు వాడుతూ వచ్చాడు, మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎదగడం అనంటే చాలా కష్టమే. అలా చిన్న పాపను కన్న రోజే ఒక్కసారి నీకు పనిచేసే స్థితికి ఆమె రాదు. ఆమె కోసం నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేస్తూ ప్రయాసపడుతుంటున్న సంవత్సరం ఎదుగుతూ వస్తుంది. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఉండదు, ఈ సంవత్సరం లాగా వచ్చే సంవత్సరం ఉండదు. ఎదుగుతున్న కొలది సంతోషపడతాం. ఎదుగుదల ఉంటే దేవుడు సంతోషపడతాడు. నువ్వు ఎదగకపోతే, ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు ఎదగకపోతే దేవుడు నిన్ను బట్టి సంతోషపడాడు. నువ్వు రక్షణ ఆనందములోనికి రాకపోతే, ఆయన చిత్తంలోనికి రాకపోతే నిన్ను బట్టి దేవుడు సంతోషపడాడు. ఒక్క జరిగిన చిన్న సంఘటన చెప్పి నేను బైబిల్ మూసేసిన ముగించేస్తా. ఒకరోజు ఒక సహోదరి ఇలాగా మందిరానికి వచ్చింది. తన బిడ్డను, తన కొడుకును ఎత్తుకొని ఈ మందిరానికి వచ్చింది. ఆ కొడుకు దాదాపుగా 15 నుంచి 16 సంవత్సరాల వయసు పిల్లవాడు. అయినా సరే ఎత్తుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే తనకు మానసికంగా ఎదగల, ఫిజికల్గా కూడా ఎదగల. మానసికంగా ఎదగల, ఫిజికల్గా కూడా ఎదగలేదు. మానసికంగా ఎదగనవాడు ఎలా ఉంటాడు? వాడేం మాట్లాడుతున్నాడు?